విశ్వామిత్ర హృదయం ఎప్పుడెప్పుడు వస్తాడా రామచంద్రుడు, ఎప్పుడెప్పుడు నేను నా మాంసపు నేత్రములతో ఆ నారాయణుడిని నరు రూపంలో, నరుడిలో కూడా బాలక రూపంలో నేను చూస్తాను అని ఆయన మనసు లోపల తహతహలాడుతుంది. అది నిజమైన కోరిక. ఇహంలో కలిగే కోరిక ఏది కూడా ఒకసారి కోరిక కలుగుతుంది, కోరిక తీర్చుకోగానే ఇంతే కదా అని అనిపిస్తుంది మనకి. ఒక కోరిక, ఒక నిట్టూర్పు తర్వాత మళ్ళీ ఒక కోరిక, మళ్ళీ కోరికను తీర్చుకున్న తర్వాత ఒక నిట్టూర్పు. కానీ రాముడు పట్ల కోరిక ఒకసారి కలిగితే అసలు అది ఎంత దాగినా దాహం తీరదు, నిత్యానంద స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి ఒక స్థితి, బ్రహ్మమున రమించే విశ్వామిత్రుడే రాముణ్ణి చూడాలని తహతహలాడుతున్న వైనం. ఇది బ్రహ్మానంద స్థితి అంటే ఏమిటి అంటే ఆ శుకుడికి కలిగింది. ఒక్కసారి ఆ బ్రహ్మవాదంలో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న శుకుడు కూడా ఒక్కసారి ఆయన శ్రీకృష్ణ లీలలు వినగానే ఎక్కడ లేని ఆనందం కలిగింది ఆయనకి. అరే, నేను ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత కలిగింది ఆయనకి. అందుకనే ఆ భాగవతాన్ని ఇస్తున్నాడు ఆయన చివరి క్షణాలలో పరీక్షితుడికి. అలాంటిది ఇంత జ్ఞానం తెలుసుకున్న విశ్వామిత్రుడికి ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క దర్శనం కలిగితే నాకు చాలు అని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసుకోకుండా దశరథుడు ఏమిటంటే ఒక రకమైన భయం. అంటే మీరు మళ్ళీ ఇది గమనించాలి, ఇదేదో మీరు తప్పు చేస్తే వచ్చే భయం కాదు. నిజంగా ఒక సాత్వికమైన జీవుడికి తనకంటే తారతమ్యంలో చాలా పెద్దవాడు, ఒక గురుతుల్యుడు వస్తే వాడికి భయం కలగటం అనేది వాడికి ప్రయోజనం. వాడికి భయం కలగటం అనేది వాడి ఆత్మ ఉద్ధతికి పనిచేస్తుంది. ఏదో మీ తండ్రిని చూసినట్టో, మీ తల్లిని చూసినట్టో, మీ మేనమామని చూసినట్టో ఒక రకంగా ఇదే కదా అని అనుకోకూడదు మనం. అలాంటి ఒక ఋషిపుంగవుడు ముందు కనపడగానే మన కాళ్ళు వనకాలి, మన చేతులు వనకాలి. ఎందుకు వనకాలంటే తారతమ్యంలో మనకంటే పెద్దవాడు ఆయన. అలాంటి ఒక స్వభావం నీ యందుంటేనే నువ్వు వినయంగా ఉన్నట్టు. ఆ వినయంగా ఉన్న వాడిలోనే జ్ఞానం వస్తుంది. అందుకనే వీళ్ళందరూ కూడా ఋషి పుంగవుల దగ్గరికి వెళ్ళినప్పుడు తలని తీసి వాళ్ళ కాళ్ళకు మనం ఎందుకు పెడతాం? చేతులు తీసి వాళ్ళ కాళ్ళని ఎందుకు తాకుతాం? వాళ్ళేమన్నా క్రూర మృగాల? వాళ్ళేమన్నా పులులు, సింహాలు, పెద్ద పెద్ద మదమెక్కిన ఏనుగుల? వాళ్ళు శపిస్తారని భయపడా పెడతాం? మన అహంకారాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెడితే అప్పుడు మనం సంస్కరింపబడి మళ్ళీ ఈ జన్మరాహిత్యం పొంది మనం మోక్షాన్ని చేరతాం. ఇదే అసలైన ప్రయోజనం.